సో ఫ్రెండ్స్, చాలామంది బాయ్కాట్ వార్ 2 అని చెప్పేసి ట్రెండింగ్ చేస్తున్నారు. సో ఇదే బేసిస్లో ఏంటంటే 14th ఇండిపెండెన్స్ డే పాకిస్తాన్కి వస్తే ఇండియాలో వార్ 2 టీజర్ రిలీజ్ చేసి 14th ఇండిపెండెన్స్ డే రిలీజ్ చేయడం ఏంటి అంటే మీరు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్టివ్గా ఉన్నారా? ఇండియా వాళ్ళు మీరు ఇండియా వాళ్ళు కాదా? ఇండియా వాళ్ళు టెక్నీషియన్స్ కదా, ఇండియాలో రిలీజ్ చేయట్లేదు అని చెప్పేసి విపరీతంగా అయితే కొన్ని కామెంట్స్ కానీ ట్రైలర్స్ కానీ ట్రోల్స్ కానీ విపరీతంగా చేస్తున్నారు. సో ఎన్ని చెప్పుకున్నా కానీ అది బేసికల్గా మనకి యాక్చువల్గా అయితే 15th ఆగస్ట్ని అయితే రిలీజ్ చేయాలి. బట్ ఒకరోజు ముందే మనకు రిలీజ్ చేస్తున్నారు. మనకి యాక్చువల్గా సినిమా అనేది ఫ్రైడే రిలీజ్ అవుతుంది, ఎవ్రీ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, అవునా కదా? సో 15th ఆగస్ట్ అనేది ఫ్రైడే వచ్చింది. బట్ ఒకరోజు ముందు రిలీజ్ చేయడం వల్ల ఆ తర్వాత వచ్చే పండగని ఆ సెలబ్రేషన్ని ముందుగానే మనకి ఒక పోస్టర్ రూపంలో వేయటం జరిగింది అంతే. అదేవిధంగా రిలీజ్ డేట్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. సో యాక్చువల్గా అదే రోజున ఏంటిది ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ చేయకపోయినా బేసికల్గా 14th రిలీజ్ చేసిన ఆ ఇండిపెండెన్స్ డే అనేది వాడకుండా తర్వాతైనా ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, తర్వాత రోజైనా ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, సో అది కొంచెం ఎర్లీగా అందులో అయితే యాడ్ చేయడం జరిగింది. మనకి బేసికల్గా టీం కూడా కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అయినట్టున్నారు. అలాంటిది వేయకుండా ట్రైలర్కి వేయాల్సింది. సో మేబీ మిస్కన్సెప్షన్ కానీ మిస్కమ్యూనికేషన్ కానీ జరిగి ఉంటుంది మేబీ. సో అది ఓవరాల్గా విషయం. అయితే అనవసరంగా ట్రోలింగ్ కానీ అనవసరంగా నెగిటివిటీ పెంచడం కానీ ఇలాంటివి చేయకండి, అది విషయం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక తప్పకుండా మన ఛానల్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.